డాక్టర్ గారు ఈ మధ్య అంటే ఈ జనరేషన్‌లో మనం ఎక్కువ చూస్తున్నది ఏందంటే పిల్లల్లో ఊబకాయం పెరుగుతుంది. సో, దీనికి గల కారణాలేంటి? దీన్ని ఏ రకంగా నియంత్రించాలి? కారణాలు అందరికి తెలుసండి. పిల్లల్లో ఊబకాయం రావడానికి కారణాలు మీరు నేను చెప్పుకోక్కర్లా. యాజ్ ఎ పేరెంట్ నాకు తెలుసు. యాజ్ ఎ పేరెంట్ మీకు తెలుసు. స్కూళ్ళన్నీ కార్పొరేట్స్ అయిపోయినాయి. గ్రౌండ్స్ లేవు. స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉండట్లేదు. అవును. అదొకటి. కోవిడ్ వచ్చినాక ఇంకా బాధలు ఏంటంటే ఆన్లైన్ స్కూల్లోనే వాళ్ళకి ల్యాప్టాప్లు అలవాటు చేస్తాం. ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావడం ఇంపాసిబుల్ అవుతుంది. సో మోస్ట్లీ ఇండోర్ గేమ్స్ నడుస్తున్నాయి. అవుట్డోర్కి వెళ్ళట్లేదు. దట్స్ ఓన్లీ రీజన్. రెండో రీజన్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. ఇంట్లో నచ్చలేదంటే వాళ్ళే స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటున్నారు, ఫోన్ చేసి తీసుకుని. మనల్ని అడగడం కూడా అడగట్లేదు ఈ మధ్య. సో ఇవన్నీ ఏంటంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు హ్యావ్ ఏ ఫిజికల్ గేమ్స్ అండ్ ఆల్. దట్ విల్ ఇంప్రూవ్ దేర్ మెటబాలిజం అండ్ వెయిట్. ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయడం కాదు, ఫుడ్ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. యాక్టివిటీ పెంచండి. అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ చిల్డ్రన్ టు లూజ్ వెయిట్ అండ్ బీ ఫిట్. పెద్దవాళ్ళకంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు గో అండ్ ప్లే. రకరకాల కారణాలు, మార్కులు రావని స్కూల్ నుంచి రాగానే మళ్ళీ చదివేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ గోల్లో కూడా పిల్లలు కూడా గేమ్స్ ఆడటం మర్చిపోతున్నారు. దట్స్ ద ఓన్లీ రీజన్. చిల్డ్రన్కి ఒబిసిటీ రాకుండా ఉండాలంటే యాజ్ అ పేరెంట్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు ప్లే. దట్స్ ఇట్. జంక్ ఫుడ్ అంటారా, ఎంత కుదిరితే అంత మనం అవాయిడ్ చేయాలి. జీరో చేయడం ఎవరి వల్ల కాదండి. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఎక్కడో చోట తింటారు, ఒక వారానికి ఒకసారి 2 సార్లు. దట్ కెనాట్ బి స్టాప్డ్. బట్ ఎంకరేజ్ దెమ్ టు బి యాక్టివ్. ఓకే, అది ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.